ఎమోషన్స్ కంట్రోల్ చేయకుండా మార్కెట్ వెళ్ళిపోతుంది, మార్కెట్ పడిపోతుంది అంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఎక్కడికి పడిపోద్ది, ఎక్కడికి వెళ్దాం. మనం మార్కెట్కి కొత్త, మార్కెట్ ఎప్పుడు అక్కడే ఉంటుంది. నెక్స్ట్ ట్రేడ్ చేయడానికి మన దగ్గర క్యాపిటల్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ పడిపోద్ది, మార్కెట్ పడిపోయినట్టే ఉంది, కానీ ఈ ఫాల్లో ఏమైనా ప్రాఫిట్ వచ్చిందా? 1 డే క్యాండిల్లో ప్రాఫిట్ ఏం లేదు. నార్మల్గా సింపుల్గా చేసిన ట్రేడర్కి అయితే ఆప్షన్ బయర్కి పెద్దగా ప్రాఫిట్ ఏం లేదు. ఆప్షన్ బయర్కి భయం లేకుండా ప్రాఫిట్ తీసుకున్నట్టు మార్కెట్ సెటప్ ఉండాలి. భయం లేకుండా తీసుకున్నట్టు మార్కెట్ సెటప్ ఉంటే తప్పించి భయపడుతూ ఉంటే అందులో నువ్వు ఏం ప్రాఫిట్ సంపాదిస్తావు. 15 minutes క్యాండిల్సే, ఈ విక్ చూస్తేనే భయం వేస్తుంది, అలా ఉంది ఆ క్యాండిల్. ఈ మూమెంట్స్ చూడండి, 5 minutes మూమెంట్స్. ఏదైతే పైకి వెళ్ళిందో అదే కిందకు వచ్చింది, ఏదైతే కిందకు వచ్చిందో అదే పైకి వెళ్ళింది. డే మొత్తంలో ఈ ప్లేస్లో ఏమైనా ప్రాఫిట్ వస్తే వచ్చి ఉండాలి, కానీ ఆ తర్వాత ప్రాఫిట్ ఇంటికి వచ్చిందే లేదా అనేది ఇంపార్టెంట్. ప్రాఫిట్ ఈ క్యాండిల్స్ ఇప్పుడు స్పీడ్గా మూమెంట్ అవ్వడం, 3 o'clockకి, అవన్నీ ఒక విధమైన ట్రాప్లు. మిస్టేక్స్ ఎక్కడ అవుతున్నాయి, ఓవర్ ట్రేడింగ్ ఎక్కడ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసుకుని ట్రేడ్ చేయగలగాలి. ఇక్కడ పర్ఫెక్ట్గా సెటప్ ఏం లేదు, లాస్ అయ్యి ఉంటుంది. లాస్ రికవరీ కోసం ప్రయత్నించడం ఇంకా ఎక్కువ లాస్ అవ్వడానికి మనమే ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది అనమాట మార్కెట్ని. మార్కెట్ ఏం నువ్వు ఇక్కడ పిలిచి మన చేత ఏం జబర్దస్త్ ఏం ట్రేడింగ్ చేయించట్లేదు కదా, మనమే చేస్తాం. కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అనేది చాలా మేజర్ ప్లే చేస్తుంది ఇక్కడ గేమ్. ఎప్పటి వరకు అయితే మనం ఎమోషన్స్ కంట్రోల్ చేయము, మనకి గ్రీడ్ ఫీర్ ఉంటుంది ఓవర్ క్వాంటిటీ తోటి, ఓవర్ ట్రేడింగ్ తోటి, అప్పటి వరకు ట్రేడర్ అవ్వనట్టే. ఒకసారి ట్రేడర్ అయ్యాము అంటే మన మైండ్ కూల్ కామ్ అయిపోద్ది, ప్రతిదీ మనకు సింపుల్గా అనిపిస్తుంది. ఆ టైం రావాలి అంటే ప్రాక్టీస్ చేస్తూ, తప్పులు రాస్తూ, తప్పులు తెలుసుకుంటూ, నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడమే తప్పించి అంతకు మించి వేరే సొల్యూషన్ ఏం లేదు దీనికి. ఏదో ఒక ట్రేడ్ దొరికిపోతే నేను ప్రాఫిట్ రికవర్ చేస్తాను, ఏదో 2 ట్రేడ్లు దొరికిపోతే నేను ప్రాఫిట్ రికవర్ అయిపోయి ప్రాఫిట్లోకి వచ్చాక అక్కడి నుంచి నేను ట్రేడర్ అయిపోతున్నాను అంటే కష్టం. 1 ట్రేడ్ 2 ట్రేడ్లు ఎప్పుడు దొరుకుతాయి అంటే అలాంటివి కొన్ని వందల ట్రేడ్లు చేస్తూ వెళ్తే అప్పటికి అలాంటి ట్రేడ్ 1-2 దొరుకుతాయి, అంత ప్రాక్టీస్ ఉంటే. అవి మన ముందు ఉన్నా సరే మనం పట్టుకోలేదు, ఎందుకంటే మనకు ప్రాక్టీస్ లేదు కాబట్టి. ప్రస్తుతానికి ఎంతో ఫైర్ ఫైటింగ్ అయిన తర్వాత ఈరోజు పొజిషన్స్ 5306. ఇన్ని ట్రేడ్ల తర్వాత ఒకటి కాదు, ఎన్నోసార్లు ట్రేడింగ్ ఎంట్రీ ఎగ్జిట్. ఇందులో ఆల్మోస్ట్ సగంకి ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ ఫీజే కట్ అయిపోద్ది. తీసుకుని ఛార్జెస్ చూస్తేనే కలిపోతున్నాయి, అంత దొబ్బుతున్నాడు.